ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 23 సీట్లు. ఎంపీలను కొన్నవారికి, 3 ఎంపీలను కొన్నవారికి అక్షరాల వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? ఎంపీ అక్షరాల 3. అది కూడా అధ్యక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసా అధ్యక్ష? 23వ తారీఖున అధ్యక్ష. ఇంత గొప్పగా జరిగింది అని అంటే దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడు అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఈ రెండూ కూడా ఈ చట్టసభలో మళ్ళీ ఇవాళ చూస్తూ ఉన్నాం. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఈరోజు మనమంతా మళ్ళీ ఇవాళ ఏకమయ్యాం అధ్యక్ష. అటు టెండర్ల వ్యవస్థలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో కానీ అవినీతిని తొలగించి వెలువలు విశ్వసనీయత రాజకీయాలకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి రోజు నుంచి అన్ని ప్రయత్నాలను చేస్తూ వస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే శ్రీ తమ్మినేని సీతారాం గారిని స్పీకర్గా ప్రతిపాదించడం కూడా జరిగింది. ఒక స్పీకర్, ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ ఎలా ఉండకూడదో గత శాసనసభ చూస్తే అందరికీ అర్థమైంది. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తాము అని మా పార్టీ ఏలూరులో బీసీ డిక్లరేషన్లో చెప్పింది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 60% మందికి మంత్రి మండలిలో స్థానాలు కల్పించడమే కాకుండా 5గురిని డిప్యూటీ సీఎంలుగా చేశాం. అందులో 4గురిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని డిప్యూటీ సీఎంలుగా చేశాం. అందులో భాగంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు తమ్మినేని గారిని ఎంపిక ద్వారా అధికారంలోనూ, పరిపాలనలోనూ, శాసనసభలోనూ మా కమిట్మెంట్ను, మా కట్టుబాటును నిరూపించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీ ఆధ్వర్యంలో నడిచే ఈ శాసనసభ పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటూ మరోసారి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయం మాత్రం నేను అందరికీ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎవరైనా కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మందో వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నేను అన్నా అధ్యక్ష, అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది అన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇదే చట్టసభలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, అటువంటిది ఎక్కడైనా జరిగితే, అటువంటి ఆ పార్టీ నుంచి ఎవరైనా మేము తీసుకుంటే, ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటిది ఏదైనా పొరపాటున జరిగితే నేను మీకే విన్నవిస్తున్న అధ్యక్ష, వెంటనే డిస్క్వాలిఫై చేయండి అని కూడా మీకే విన్నవిస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి గొప్ప గొప్ప ప్రాక్టీసులన్నీ మళ్ళీ శాసనసభకు మళ్ళీ వస్తాయని చెప్పి సంపూర్ణంగా నేను నమ్ముతూ, మీరు ఆ పని చేయగలుగుతారని చెప్పి సంపూర్ణంగా ఆశిస్తూ మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆల్ ది బెస్ట్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రెండవ స్పీకర్గా మీరు ఎంపిక కావడం చాలా సంతోషం అధ్యక్ష. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మైకులు పెట్టలేదా సరిగా? మైకులు సరే, మాటలు వస్తాయి, మాటలేం బాధలేదు. సుదీర్ఘ అనుభవం ఉంది, మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది, అన్ని చూశాను రాజకీయాల్లో. కాబట్టి మాటలు ఆటోమేటిక్గా వస్తాయి, మాటలేం తగ్గవు. మాటలు తగ్గవు, ఏం బాధ లేదు. అదేనయ్యా మైక్ పని, మీ ఆధ్వర్యంలో మైక్ పని చేస్తా ఉంది. ఆ రోజు మా ఆధ్వర్యంలో బాగానే పనిచేసింది, మీ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. అధ్యక్ష ప్లీజ్, అదే బ్రదర్ ప్లీజ్, వాల్యూమ్, నా వాయిస్ పెంచుతున్నా, వాల్యూమ్ పెంచమంటున్నా. ముందు వాల్యూమ్ పెంచండి, అప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది వాయిస్. వాయిస్ ఏం తగ్గదులే, మీరు ఏమి డౌట్ అవసరంలా. వాయిస్ తగ్గదు, పోరాటం తగ్గదు, మీకు డౌట్ ఏం అవసరం లేదు. చాలా పోరాటాలు చూసాం. ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షంలో పనిచేయడం, మీకు కొత్తగా వచ్చు కానీ నాకు ప్రతిపక్షం కొత్త ఏం కాదు. మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష ఈరోజు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ఇది నాట్ ది టైం టు గో ఫర్ కాంట్రవర్సీ. అందుకని అధ్యక్ష మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 6వసారి మీరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అదే సమయంలో విద్యార్థి నాయకుడిగా అదే మార్గం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు పిలుపునందుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి 3 సార్లు మంత్రిగా పనిచేశారు, 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రభుత్వంలో కూడా మీకు ఎనలేని అనుభవం ఉంది. ఒక విప్పుగా ప్రారంభమైన మీరు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. యువజన శాఖ మంత్రిగా, ఇంకొక పక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా, సమాచార టూరిజం శాఖల మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా అనేక పదవుల్ని మీరు నిర్వహించడమే కాకుండా ఆ పదవులకి మన్ని తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ రోజు నుంచి కూడా క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడంలో కానీ మీరు చాలా చొరవ చూపించి మీరు ముందుకు పోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు రొక్కం లక్ష్మీ నరసింహదొర, తంగి సత్యనారాయణ గారు, కావలి ప్రతిభాభారతి గారు ముగ్గురు కూడా స్పీకర్లు అయ్యారు. మీరు 4వ వారు. అంటే శ్రీకాకుళం జిల్లా స్పీకర్లని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే జిల్లాగా కనపడుస్తూ ఉంది. రాజకీయ చైతన్యం ఉండే జిల్లా. అలాంటి జిల్లా నుంచి ఈరోజు మీరు మళ్ళీ స్పీకర్ కావడం చాలా అదృష్టం. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి వ్యక్తిగతంగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు చేపట్టే ఈ బాధ్యత అన్ని విధాల మీకు మంచి పేరు రావాలని, మీరు ఈ పదవిలో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి పార్టీ తరఫున వ్యక్తిగతంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please. Legislative Affairs Minister. Minister Legislative Affairs. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సభాపతిగా ఎన్నికైన గౌరవనీయులు మీకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరూ కూడా శాసనసభను ఎన్నుకుంటే మరి శాసనసభ అంతా కూడా ఏకగ్రీవంగా మిమ్మల్ని అధిపతిగా ఎన్నుకున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పి సభకంతా కూడా మరి రాష్ట్రానికంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా